అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్కి ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషద్దం పాన్రి అందుకంటే ముదాలు హెడ్లైన్స్. ప్రాజెక్టుల పర్రెల పాపమంతా బీఆర్ఎస్ దే అన్న సీఎం. మిమ్మల్ని ఉరిదీసిన తప్పులేదనుకుంటా హరీష్ రావు గరం గరం. రక్తాలు రాంగా రాళ్లతోని కొట్టుకురు కాంగ్రెస్ వాళ్ళు. సొంత పార్టీ లీడర్లనే అరుచుకురు పొల్లు పొల్లు. కన్న ప్రేమ కంటే ఎక్కువైందట సొంత ప్రేమ. కాళ్ళు పట్టుకున్నా కనికరియలేదని ఏడుస్తుర్రు నాయన అమ్మ. ప్రభుత్వం అన్నాక ప్రచారాలు చేసుకోవాలి, తప్పదు. లీడర్లు అన్నాక పబ్లిక్ ల పతార పెంచుకునే తందుకు పబ్లిసిటీలు చేసుకోవాలి, తప్పే లేదు. కానీ పిఆర్ కోసము పిల్లల్ని తిప్పల పెట్టుడు అయితే తప్పే కదా. చదువుకునే పిల్లలను సతాయించుడు కరెక్ట్ కాదు కదా అనుకుంటా సీఎం సార్ చేసిన పని మీద సీరియస్ అవుతురు కొందరు. ఇంతకు సార్ ఏం చేసిండు, ఏం కథ అనంటే, దునియా అంతా దుమ్ము లేపుతున్న ఫుట్బాల్ మ్యాచ్లను మన తాన కూడా పిల్లలకు చూపించి వాళ్ళను కూడా ఖుషి చేసి ఆటలలో ప్రోత్సాహం ఇప్పియాలని మంచి ఉపాయమే చేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. కాకుంటే ఏడ మిస్ ఫైర్ అయ్యి మిక్స్డ్ టాక్ తోని మీద పడ్డదంటే ఆ మ్యాచ్ అర్ధరాత్రి ఉంటే అప్పటిదాకా పిల్లలను ఆయనతో పాటే కూర్చుండబెట్టుకొని చూసేవారికల్లా ఆడ పాపం పిల్లలను నిద్ర కాగక ఇబ్బంది పడ్డారు అనుకుంటా ఆ వీడియోలు వైరల్ అయ్యే వరకల్లా మోపైందిగా అస్సలు పంచాది. మీ పిఆర్ కోసం పిల్లల్ని తిప్పలు పెడతారా? అంతగా చూడాలనుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ లీడర్లు, మంత్రులతో కలిసి చూడనుంటురి. తెల్లారు లేస్తే బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లలు 9-10కే నిమ్మలంగా నిద్రపోయే పిల్లలను పట్టుకొచ్చి గిట్లా చేస్తారా? పాపం ఆలస్యమైతుందని చెప్పలేక నడుమిట్లా నడుచుకుంటా పోలేక అంత సౌండ్ ఉన్నా కూడా చూడుండ్రి అట్లనే కూర్చున్న పిల్లలు సీట్లల్లనే కునికిపాట్లు పడ్డారు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నారు నెటి జనాలు. మొన్న గిట్లనే పిల్లలతోనో సభ పెడితే ఆడ పోరలకు సరిగ్గా ఫ్యాన్లు కూలర్లు కూడా లేక ఎండకు ఉబ్బరిచ్చి ఉఫ్ ఉఫ్ అని ఊపుకునుడే సరిపోయింది అనుకుంటా వీడియోలు వైరల్ అయినాయి. ఇప్పుడు ఇగో ఇట్లా అయితే ఎండకు తట్టుకోలేక లేకుంటే నిద్ర కాపుకోలేక పాపం పిల్లలకైంది తిప్పాలనుకుంటా తోటి పిల్లల అమ్మా నాయనలు కూడా ఆడుచుకోవట్టిరు గట్టిగానే. మరి ఫుట్బాల్ మ్యాచ్ చేయంగా సర్కార్ను ఫుట్బాల్ ఆడుతున్న జనాల ఫుల్ కౌంటర్లకు కాంగ్రెస్ లీడర్లు ఏం కామెంట్లు చేస్తారో చూడాలిగా. వానలొచ్చి శినుకులు పడితే పాపం సర్దులు జరాలనుకుంటా దావకంల చుట్టూ తిరుగుడే సరిపోతది. వందలకు వందలు మందుల షాపులకు పెట్టుడే అవుతుంటది. మరి ఏం చేస్తాం, వానాలు పైలంగా ఉండాలంటే దావకన దారి పట్టక తప్పది అనుకుంటాం కదా. కానీ ఈ వానకాలంలో ఆ దావకన కోతనే ఇంకిన్ని లేని రోగాలు అంటించుకునే దరిద్రం మోపయ్య కాడికొచ్చింది కథ. సమజైతలేదా? ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే ఈ వార్త చూసేయండి. సింపుల్ గా స్విమ్మింగ్ పూల్ కు తీసిపోని తీరు ఎసొంటి సౌలత్ చేసిరు చూసిరా దవకాన్లా. మరి పానం బాలేక పేషెంట్లు నారాజులు ఉంటారు, వాళ్ళని చూసుకోను ఎంబడొచ్చిన ఇంటోళ్ళు దగ్గర చుట్టాలు బాధలు ఉంటారు. వాళ్ళ గోసల్ని మర్చిపోయి మంచి గిట్ల నీళ్ళల్లో కాలేసుకొని ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుని ఏర్పాటు చేసినట్టే ఏకదమ్ ఉంది కదా. మధ్యప్రదేశ్ లో ఉన్న పన్నా జిల్లా సర్కార్ దావకానా నిన్నీయాల వడ్డ మామూలు వానకే ఇట్లా వరదలు వాడుతుంది. ఒక్క వార్డులనే కాదు, రిసెప్షన్ కాడ నుంచి వరండా, వెయిటింగ్ హాలు, లోపలున్న మందు షాపు ఇట్లా అన్నిటికాడ వరదమయమే. వచ్చిన వాళ్ళంతా ప్యాంట్లు చీరలు మోకాల దాకా లేపి పట్టుకొని నడుచుకుంటా నరకం చూస్తారు పాపం. ఇంత వర్షానికి గిట్లయితే రేపు ఆగస్టు సెప్టెంబర్ వస్తే కొట్టే పొట్టు వాన్లకు ఈ దావకాన ఏం కావాలి? ఇల్లున్న పేషెంట్లు ఏడికోవాలనుకుంటా దావకానకు వచ్చిన వాళ్ళంతా నెత్తినోరు కొట్టుకుంటారట పాపం. మరి మధ్యప్రదేశ్ లో ఉన్నది బీజేపీ సర్కారే కదా. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ త్రిబుల్ తిప్పలన్నట్ట ఎట్లా? అయినా రోగాలు వచ్చే దావఖాన పాలైనరా నాయన అంటే ఈ వరద నీళ్లతోని వీటికొచ్చే దోమలతోని ఇంకిన్ని లేనిపోని వైరల్ రోగాలు మోపయ్యేటట్టే ఉన్నాయి పోర్రు అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటి జనాలు కామెంట్ల వరద వారిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో చెత్తులకు పర్రెలు పట్టి ప్యానెళ్లకెళ్లి నీళ్లు గారుతుంటాయి. బ్రిడ్జిలు అయితే కట్టిన 6 నెలల లోపట్ని అమాంతం కూలిపోయి ఏడాది మాసకం దాకా కూడా ఆగకుండా అవుతాయి. రోడ్లు అయితే చూస్తుండగానే భూమిలకు గుంగి బండ్లు బయటకు తీయాలి అంటేనే భయం పుట్టించేటట్టుంటాయి. డబల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఇవన్నిట్లా ఏదయ్యి దావఖాన్ల పడ్డా గాని ఆఖరికి ఆ దావఖాన్లలో గీ తిప్పలు పోన్రి. ఎన్ని అనుకున్నా లోపల ఏమున్నా గాని ఒక పార్టీ లీడర్లు అన్నాక ఓక్కవట్టైన కలిసి ఉండాలి. మరీ మాటలు అనుకునే కోపం ఉన్నా గాని మందిలా చూపియకుంటూ ఉండాలి. కానీ కాంగ్రెస్ ల కథ వేరే ఉంది పోన్రి. తోటి పార్టీ లీడర్లనే తొవ్వల బండ్లాపి రాళ్లు పెట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవట్టిరుగా.
ప్రతిపక్షాలతోని ఫైటింగ్లు చేయుండ్రి, పార్టీ పతారని పల్సగా చేయ చూస్తే పక్క పార్టీలతోని కొట్లాడుర్రి అని హైకమాండ్ చెప్పిన మాటలు అసుంట పెట్టి సొంత పార్టీ లీడర్ల కంతలు వలగొట్టుకుంటా నువ్వా నేనా అనుకుంటా నట్ట నడి రోడ్డు మీదనే ఎట్లా కొట్టుకోవట్టిరో చూడుర్రి. సొంత పార్టీ లీడర్ల మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల అనుచరులు దాడి చేసిరు. ఇట్లా సూర్యాపేట జిల్లా అరవపల్లి కాడ ఆగమాగమైంది కథ. 2 రోజుల కిందనే మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడురు అనుకుంటా మందుల సామెలకే వ్యతిరేకంగా అరవపల్లి చౌరస్తాల ధర్నాకు దిగిరు తోటి కాంగ్రెస్ లీడర్లు. ఇవాళ ఇంకో అడుగు ముంగట్కేసి మందుల సామెల మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గములు బయలుదేరిర్రు బండ్లు కార్లు వేసుకొని. మా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేంత మోతవార్లయ్యరా మీరు అనుకుంటా అరవపల్లి మండల సెంటర్ కాడ వీళ్ళ బులెరో బండి నాపి రాళ్ళు కట్టెలతోని రప్ప రప్ప అనిపించి చామల కిరణ్, రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గం మీద కట్టెలు అనుకుని పట్ట దాడి చేసిరట మందుల సామెలను అన్నా అనుకుంటా అనుబంధం పెంచుకున్న కార్యకర్తలు. ఈ కొట్లాటలో కొందరు కాంగ్రెస్ లీడర్లకు కంతల వాళ్ళు కూడా కాకుండా ఇంకొందరికి బాగానే దెబ్బలు దాకినాయట. చూసిన పోలీసులకు కూడా బాగానే దాకినాయట. దాంతోని మాటలతోని కాదిగా అని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసే కాడికి వచ్చింది కథ. చూడుర్రిగా ఎట్లుందో ముచ్చట. ఓ దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి మోటార్లు, రైతుల రందులు అనుకుంటా పవర్లున్న పార్టోలు, ప్రతిపక్ష పార్టోలు పగలు పెంచుకున్నట్టు పంచాయతీలతోని పబ్లిక్ కోసం కొట్లాడుతుంటే నడుమిట్లిగో ఇట్లా కొందరు కాంగ్రెస్ లీడర్లు మాత్రం కొట్లాటలు పెట్టుకుంటా తోటి లీడర్ల మీద కార్యకర్తల మీద కర్రలు ఎత్తుతుర్రు, కారాలు నూరుతుర్రు. ఇసొంటి చేసి పబ్లిక్ ల పార్టీ పాతారని పల్సగా చేసుడే కాదా, మీదికెళ్లి పక్క పార్టీలకు సంధించినట్టయి నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా అనుకుంటా అడమ పార్టీ లీడర్ల కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ పరిశాన అవుతురట. ఇప్పటికీ ఓ దిక్కు కడియము కొండా సురేఖ నడమ కయాలతోని వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇవి చాలే అన్నట్టు క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇయ్యరా అనుకుంటా మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు మస్తుగానే మాటలు అంటుర్రు మందిల్ని. మీదికెళ్లి పార్టీ లీడర్ల నడుమ పగలు ఇసొంటి పంచాదులు చూస్తుంటే ఇంకో 2.5 ఏళ్లు ఇన్ని జగడాల నడుమ జనం మెచ్చేటట్టు సర్కారును నడిపించుడు ఎట్లనో ఏమో పోన్రి. ఏమంటే సెల్ ఫోన్ లో కెమెరాలు వచ్చినాయో స్విచ్ ఒత్తి వీడియో తీసుడే, దానికి ఏదైనా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసుడే. దాన్ని చూసి నిజమే అనుకోని మంది షేరింగ్లు, లైకులు, కామెంట్లు పెట్టుడు కామన్ పబ్లిక్ వంత అవుతున్నది. అది నిజమా అబద్ధమా అనేది ఎవరికి అవసరం లేదన్నట్టే చేస్తున్నారు. అందుకే ఇగో గిడేమైందో చూడండి. నిజంగా ఈ రోజులలో నిప్పుల మీద నడుస్తుంది పోన్రి. సోషల్ మీడియా జయంగా అబద్ధానికి స్వర్ణయుగం వచ్చింది అనుకోవాలి. ఇగో ఈ వీడియో మీద హిందీలో ఏం రాస్తున్నదో చూసిండ్రా. ఏ ఇండోర్ హే పైల్వాన్ యహ సమోసా కానా కే లియే పైలట్ రైల్ రోకా దేతే హే అని ఇష్టం ఉన్నట్టు రాసి మంది మీదకి వదిలిపెట్టిండ్రు. ఇంకేమున్నది ఇదే నిజం కావచ్చని పొట్టు తిప్పిండ్రు ఈ వీడియోను. కానీ నిజం ఏంటిదంటే ఏదో ఇంజనీరింగ్ పనులు జరుగుతుంటే సిగ్నల్ పడ్డదట. అందుకే రైల్ డ్రైవర్ బ్రేక్ లేచిండట. మరి అదే టైం కు పక్కకే ఉన్న సమోసాల షాప్ నుంచి కమ్మ వాసన వచ్చిందో లేకుంటే తిండి తినకుండా డ్యూటీ ఎక్కితే ఆకలైందో తెలియదు గానీ దాని రైలు దిగి ఇగో గిట్ల సమోసాలు తీసుకొని పోయిండు. కవర్ల సమోసాలు పట్టుకొని పోతుంటే ఇగో చూడుండ్రి రైలు ఆపి సమోసాలు తీసుకొని పోతున్నాడు. తన ఒక్కని కోసం 100,000 మందిని తిప్పల పెడుతున్నాడు చూడుండ్రి అనుకుంటా వీడియో తీసిండు. ఇంకేమున్నది లోకో పైలట్ ను లోకం మొత్తం తిట్టిపోసింది. అట్లా ఇట్లా ఇది రైల్వే ఆఫీసర్ల సెల్లులకు పోయే వరకల్లా రైల్వే డ్రైవర్ అడిగితే అసలు ముచ్చట చెప్పిండట. చూడుండ్రి ఎట్లున్నదో తెలియని సోడిగాళ్ళ కథ. పిచ్చోని చేతిలో రాయి తిరగ వాడుతున్నారు సెల్ ఫోన్ ను. అడ్డగోలుగా అబద్ధాన్ని అందరికి చేర్చి అంగడి చేస్తున్నారు. ఇసొంటోళ్ళని ఇట్లనే ఇడిచిపెడితే పుట్ల కొద్ది పుకార్లు లక్షల కొద్ది అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. సార్లు జరగా బద్మాష్ గాడు ఎవరో తెలుసుకొని గట్టిగా అరుచుకొని రని కోరుతురు నిజం తెలిసిన మధ్యప్రదేశ్ పబ్లిక్. ఆడవిల్లల మీద అయ్యవల పాయరం చిన్న ఉంటదా, నా బిడ్డే నా బంగారమే నా తల్లే నా బంగారు కొండ అని ఎత్తుకొని ఎగరేసుకుంటా ముద్దులు పెట్టుకుంటా సాదుతారు. పెద్దగా పెరుగుతుంటే కొత్త బట్టలు కొనిచ్చి మురిసిపోతారు. కొడుకులు ఎట్లనో తిరిగి బతుకుతారు గాని బిడ్డలకు పెళ్లిళ్ళు వస్తుంటే మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి జాగ నంపాలని ఆరాట పడతా ఉంటారు. హాగు అసొంటి అయ్యవ్వలను ఈ పిల్ల ఏ తీరుగా ఏడిపించిందో చూడండి. నీ కనికరం లేని కంట్ల కారం కొట్టగాదని అన్న తల్లిదండ్రులు కాలు పట్టుకుని వద్దు బిడ్డ ప్రేమించినోతో పోతున్నాను అనకు బిడ్డ అని ఎంత ఏడ్చుకుంటా చెప్పినా నీ మనసు కరగకుంటే నువ్వేం బిడ్డవు నీదేం మనసు. అయ్యయ్యో గోడ ఏడ్చుకుంటా బిడ్డ కాళ్ళని కాళ్ళకు అద్దుకుంటుర్రు. ఎంత గౌరంగా జాదినరో ఏమో, ఎంత పానం తిరగ చూసుకున్నారో ఏమో. కాళ్ళని ఇడవకుంటే ఏడుస్తున్నా బిడ్డ బిల్కుల్ లెక్క చేస్తలేదు. కన్నోళ్ళ మీద కనీస దయ జాలి కరుణ అనేది కలుగుతలేదా? దాని కఠిన గుణంలో
మనవాడ మీరెవరో నాకు తెలియదు అన్నట్టు కాళ్ళు ఇడిపించుకొని ప్రేమించిన ఎంతకు చేరుకున్నది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తూర్ అనే ఊర్లుండే గీ అయ్యవల ఆదర్శ బిడ్డ ముచ్చటిది. పాపం తండ్రి చూడుండ్రి ఏ తీరుగా షాతి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడో. మేము చేసిన తప్పేమనుంటే మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలిపెట్టి పోకు, ఇంటికి తిరిగిరా తల్లి, నీకేం కావాలంటే అది చేస్తాం, అంతేగాని ప్రేమ పేరుతో వెళ్ళిపోకు తల్లి అని తల్లడిల్లుకుంటే ఏడిచిండ్రు. అక్కడున్న పోలీసులకు కూడా ఏడుపు వచ్చిందట అయ్యవల బాధ చూసి. ఇంత జరుగుతుంటే సెల్ ఫోన్ ఉన్నోళ్ళు ఎందుకు కూకుంటారు? బిడ్డను గౌరవంగా తానే ప్రపంచంగా జాదిన అయ్యవ్వల బాధ ప్రపంచం అంతా చూడాలని సోషల్ మీడియాలో పెడితే చాలా మంది ప్రేమించిన పిల్లగాంతో పోయిన పిల్లని తిడుతుర్రు. నీకు ఎసొంటి మొగుడు కావాలనో పెంచిన అయ్యవ్వలకు తెలియదా? వాళ్ళను గంతగానం ఏడిపించి నువ్వేం బాగుపడవు అని కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇష్టపడ్డ ఇద్దరికి పెళ్లి చేయకుండా వద్దు బిడ్డ అని కాలు మొక్కుడు అయ్యవలేదు తప్పు అన్నట్టు ఇంకొంతమంది రాస్తురు కామెంట్లు. ఎవలేమన్నా ఎట్లన్నా నచ్చినోని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దోళ్ళని ఒప్పించి చేసుకోవాలి. అట్లయితేనే రేపు ఏదన్నా తిప్పలు వచ్చినా తీర్చేటోళ్ళు ఉంటారు. ఆ ముచ్చట తెలియక ఆగమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినా ఈడు మీద ఉన్న పిల్లలకు ఎంత చెప్పినా చెవుకెక్కది, స్వయంగా అనుభవిస్తే గాని తెలియదు, అంతే కదా. నీళ్ల పంచాయతీ నిప్పులు పుట్టిస్తుంది ఇప్పుడు తెలంగాణలా. ప్రాజెక్టుల పంచాయతీ జయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు బీపీలు పెంచుకొని ఒగలు ఆడుచుకునే కాడికి వచ్చింది. దేవాదుల మీద వాదులాడుకుంటా, కన్నెపల్లి మోటార్ల మీద కారాలు నూరుకుంటా, మేడిగడ్డ బ్యారేజ్ మీద వాడి వేడిగా మాట్లాడుకుంటా కౌంటర్లతోని కల్లెర్ర చేసుకుంటురు. ఇక నిన్న ఇదే ముచ్చట మీద మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు పక్కా లెక్కలతోని ఇలా ఈ తీరులా ఒక తీరుగా అరుచుకుంటూ హరీష్ రావు. పాలిటిక్స్ పార్టీల పంచాది పక్కకు పెట్టి ప్రాజెక్టులతోని నీళ్ళిడువుర్రి, పబ్లిక్ ను రైతన్నలను పరిశాన్ పాలు చేయకూరి అని కార్పాటలు ఓదిక్కు చెప్పుకొస్తుంటే అసలు మీరు చేసిన ఆగమే ఇది అనుకుంటా హస్తం పాటలు మస్తు మాట్లాడుతున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డి సార్ కూడా బీఆర్ఎస్ పాపమే ఇదంతా అన్నట్టు వాయిస్ రేజ్ చేసేవరకలా అట్లా అనుకుంటా హరీష్ రావు ముంగట్టుకొచ్చి అరుచుకుంటూ గట్టిగానే గోదావరి నీళ్లున్నా ఎత్తిపోయకపోవడు క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది. చంద్రబాబుకు గురి దక్షిణ చెల్లిస్తానికే రేవంత్ రెడ్డి నీళ్ళని కిందికిడిచి పెడతాడానికి వచ్చిండు. ఇట్లా సమ్మక్క బ్యారేజ్ లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. ఇవాళ కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలా 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులలో కలిపి ఒక్క రోజులో 2,542 క్యూసెక్కుల నీళ్ళని ఎత్తిపోయొచ్చు. మామూలుగా దేవాదుల మోటార్లు 71 మీటర్ల నీళ్లు ఉంటేనే పనిచేస్తాయి, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లుండి కూడా కావాలని ఎత్తిపోస్తలేరు అనుకుంటా అంతే తావేశం చూపించిండు హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టుల సగానికి మీద మోటార్లను అసలు ఆన్ చేయలేదు. మీ నిర్లక్ష్యం చేయగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 80% చెరువులు ఎండిపోయినాయి అనుకొచ్చిండు. మేడిగడ్డ కాడ బ్యారేజీ కట్టొద్దని నిపుణులు లేడ చెప్పలేదు. అసలు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందో తెలుసా అనుకుంటా పాయింట్ టు పాయింట్ తీసి పక్కా లెక్కలు చెప్పింది. ఇట్లా 1,08,000 క్యూసెక్కులు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్కులు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈ రోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తచ్చు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లుంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈ రోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదే విధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఇంజనీర్ల మాటలు మేము పట్టించుకోలేదు అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇడిచిపెట్టే లేదనుకుంటా ఇయ్యరమయ్యర్ అరుచుకున్నాడు హరీష్ రావు. ఏ ముచ్చటున్నా ఏమో గానీ నీళ్ల మీద మాజీ మంత్రిగా పనిచేసిన పనితనమున్న హరీష్ రావు ఉత్తవుకుంటాడా? రప్పున రంగంలో గప్ప ఇచ్చి పడేస్తాడు మరి అనుకుంటా కార్పాటోలు కూడా ట్రబుల్ షూటర్ మాటలను వైరల్ చేస్తారు గట్టిగానే.
మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక అసంటి రాష్ట్రాలల్లో వానలు వచ్చి ఆగమాగం అవుతుంటే పబ్లిక్ మస్తు తిప్పల పడ్డరు. కొండ చర్యలు ఇరివడి ప్రాణాలు కూడా పోయినాయి కొందరికి. జమ్మూ కాశ్మీర్ అసంటి రాష్ట్రాలల్లో వరదలకు ఇండ్లే కొట్టుకొని పోయినాయి. గిసోంటి ముచ్చట్లు తెలిసిన పెద్దలు ఓ దిక్కు బాధపడుతుంటే లోకం పోకడ తెలివని చిన్నపిల్లలు మాత్రం వాన నీళ్ళల్లా ఆడుతున్నారు. ఏయ్ లగాయించి దుంకు నీ ఎవ్వలేమని అనుకోనిర్రి, నేను మాత్రం వాన నీళ్ళలో నానిపోతా అన్నట్టు డాన్స్ వేసింది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అని వర్షం సినిమాలో త్రిష డాన్స్ వేసినట్టే వాన నీళ్ళలో దమ్మడి గుర్తున్నది చిన్న పాప. మా బుజ్జికేం తెలుసు ఒంటి మీద ఉన్న స్కూల్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది, ఇంటికి పోతే అమ్మ ఈప్ సాఫ్ చేస్తుందని తెలియదా పాపము. అందుకే ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు పైకి ఎగిరి దుంకుతున్నది. అప్పటికే కాళ్ళకున్న షూ నిండుగా తడిసినాయి, వేసుకున్న గౌను సగం తడిసింది. అయినా ఆగకుండా ఎగురుతుంటే ఓ పిల్లగాడొచ్చి వద్దు అన్నట్టు తీసుకొని పోయిండు. మస్తున్నది కదా సిట్టి తల్లి డాన్స్. వాషింగ్ పౌడర్ నిర్మాయాడ్లా గౌన్ వేసుకున్న బుజ్జి తిరగనే ఉన్నది కాదు. అయితే మాయగాని ఇంటికి పోయిన తర్వాత టైర్డ్ యాడ్ తిరిగి అవక్కయారా అన్నట్టు తల్లి మంచి పనిష్మెంట్ ఇస్తుంది కావచ్చు కాదు. కానీ ఈ చిన్నపిల్లలు ఇట్లా ఎగురుతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ బట్టలు ఖరాబ్ చేసుకుంటేనే బాధ అవుతుంది. ఇంతటితో అవుతుందా ముచ్చట? తెల్లారి సర్ది చేస్తుంది, చిన్నగా జ్వరం వస్తుంది. అందుకే అయ్యే వాళ్ళకి ఇట్లా చేస్తే చిరాకు వస్తుంది, కానీ మందికి మాత్రం మస్తు మజా వస్తుంది. ఎంతైనా చిన్నప్పుడు ఎంజాయ్మెంటే వేరు అని పెద్దోళ్ళు చిన్నపిల్లలు అయితే ఇటువంటి వీడియోలు చూసినప్పుడు. ఇంత గెలిచి రచ్చ గెలవాలనే వ్యాఖ్యానికి పూర్తి న్యాయం చేసే పార్టీలు ఏమన్నా దేశంలో ఉన్నది అంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ముందుగాల మా పార్టీ వాళ్ళ మీద ఫైట్ చేయాలి, తర్వాత శాతనైతే కడమ పార్టీ వాళ్ళ మీద ఫైర్ కావాలి అనే పద్ధతి 3 రంగుల జెండా పార్టీ రక్తంలోనే ఉన్నది కావచ్చు. అందుకే నువ్వోటంటే నేను ఇంకోటంట అన్నట్టు వరంగల్ కాంగ్రెస్ పార్టీల కలుపుగోలుతనం గాన రాకుండా పోతున్నది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలలో సిలికి గాలివాన తీరైతుందా లేకుంటే ఎల్లినో తీరుగా ఎండిపోతుందా అనేది తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. ఎందుకంటే గూబలకు ఈమంటే కల్పన అన్నట్టు, నువ్వు ఓటు అంటే నేను రెండంట అన్నట్టు వెనుకకు తగ్గుతూనే లేరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మేడము. గుడి గోపురాల పనులు ఎక్కడనే ఉన్నాయని గుర్రు మీద ఆయన్నే సమీక్ష పెట్టిండు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకున్నాం కదా. అగో దాని మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కొండంత కోపం వచ్చి అధిష్టానానికి ఉత్తరం రాసింది. ఇంతకు మంత్రి నేనా కడియం శ్రీహరా? అద్దు పద్దు అనేది ఒకటి ఉంటది కదా, దాన్ని వచ్చి నా శాఖల శకలవాడుడైంది అన్నట్టు అధిష్టానానికి ఉత్తరం రాసింది. ఇక ఈ ముచ్చట మీద ఉత్తగా ఊకుండే లేదు, చెవులు విండి చేతులు పెట్టవలసిందే, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టు గట్టిగానే గరమైంది. మన అధిష్టానం ఉండి నీ ఇష్టం ఉన్నట్టు చేయొద్దు కడియం శ్రీహరి కండిషన్లు పెట్టిందో లేదో తెలియదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి కడియం కూడా కొండా సురేఖ పనితీరు మీద సింధులేసినంత పని చేసిండు. ఆ ముచ్చట్టు మేం చెప్పుడు కాదు, కానీ కడియం సారే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఈ నూర్రి. కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు, అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు, ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన చేసిన సమీక్ష గురించి మాట్లాడకుండా కొంతమంది కాంట్రవర్సీలు ప్రజల నడుమ ఉండకపోవడం అని అంటున్నాడు. అంటే కొండా సురేఖ మేడం ప్రజల నడుమ ఉంటలేదన్నట. సమంత మీద కామెంట్లు, జై శ్రీరామ్ అంటే పైసలు రాలితే అన్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుతున్నాడన్నట. ఎవరి గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే కడియం సార్కే ఎరక, గానీ ఇంకేమంటున్నాడో ఇనుర్రి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయని దేవాదుల ప్రాజెక్ట్. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడితే లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వేసేసాడు అన్నట్టు జిల్లా మంత్రిగా చేయవలసిన పనులు చేయకుండా కాంట్రవర్సీల కాళ్ళు ఏలు పెట్టి కాంగ్రెస్ పార్టీని కంపు చేస్తున్నది అన్నట్టు బాగానే చేసుకున్నాడు. మరి దేవాదాయ శాఖ ఆఫీసర్ని పిలిచి సమీక్ష పెట్టిన ముచ్చట మీద ఏమంటారు సారు అని అంటే, సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాలి. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. ఇనరా, కడియం శ్రీహరి మీద కోపంతోని కస్సు బుస్సుమని అనుడు కాదు, జరంత తెలుసుకో, నీకు అవగాహన లోపం ఉన్నది, జర తెలుసుకొని మాట్లాడన్నట్టు ఎవరికి దాకాలనో వాళ్ళని ఇండైరెక్ట్గా అంటున్నాడు. ఈసిన లాజిక్ ఎట్లా మర్చిపోయారు, నా మీద అధిష్టానానికి ఉత్తరం రాసిన వాళ్ళు అన్నట్టు ముచ్చట చెప్పిండు. మరి చేసిన సమీక్ష మీద వివరణ ఇయ్యరా సార్ అని అంటే, నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు, మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళేది.
కొత్తగా వింటున్నాను. మంత్రి కొండా సురేఖ మేడం అధిష్టానానికి ఉత్తరాలు రాస్తే కడియం శ్రీహరి మెత్తబడతాడు, పొరపాటు జరిగిందని ఒప్పుకుంటాడు అనుకుంటే ఉల్టా నేను ఎవరకు వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దిక్కున కాడే చెప్పుకోరు అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు. మరి లొల్లి ఇంత అయి ఢిల్లీ దాకా చేరుతుందా? ఏ పార్టీ ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునే కడియం శ్రీహరి కాంప్రమైజ్ అవుతాడా, లేకుంటే ఇంకింత ఎక్కువ పట్టు పడతాడా అనేది ముందు ముందు చూడాలి. ఇక సుశీల వాటికి ముచ్చట్లు ఎట్లా ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.